రైట్, బనకచెర్ల ప్రాజెక్టు, పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈరోజు ఢిల్లీలో మీటింగ్ జరిగింది. సో ఇది కేంద్ర ప్రభుత్వమే నిర్వహించింది, కానీ ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం కాదు ఇది. సో బేసికల్లీ ఈ నీళ్ల కోసం జరిగేటువంటి ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం ఆధ్వర్యంలో ఈ మీటింగ్లు జరుగుతూ ఉంటాయి. గతంలో కూడా ఇట్లానే జరిగింది. బట్ ఈసారి మాత్రం కొంచెం భిన్నంగా జలవనరుల శాఖ మంత్రిత్వ అధీనంలో ఈ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ సంబంధించి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ఉందో టెక్నికల్ ఇష్యూస్ కోసం ఒక కమిటీని వేస్తున్నాం, ఆ కమిటీ చెప్పినట్టు ఫాలో అవుతాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీంట్లో రామ్మోహన్ రావు గారు, ఈ టెక్నికల్ కమిటీలో ఎవరు ఉంటారు, ఎవరికి ఉపయోగం ఉంటుంది, సింగిల్ పాయింట్ ఎజెండా ఆంధ్రప్రదేశ్ ఇచ్చేసింది, దాని మీదనే చర్చకు కేంద్రం పిలిచింది, అసలు పిలవాల్సింది ఎవరిని, ఎవరు పోయి కంప్లైంట్ చేస్తే ఎవరిని పిలవాలి, ఇక్కడ ఏం జరిగింది, పోము అని చెప్పేసి మీడియాకు లీకులు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఆల్ ఆఫ్ సడన్ గా అర్ధరాత్రి నిర్ణయం తీసుకొని మళ్ళీ ఢిల్లీకి ఎందుకు వెళ్ళి ఈరోజు సమావేశంలో పాల్గొనాల్సి వచ్చింది. సమావేశం మెయిన్ కాన్సెప్టే బనకచెర్ల అన్నది సింగిల్ పాయింట్ ఎజెండాగా మిమ్మల్ని ఇప్పటిదాకా చెప్పడం జరిగింది బయటకు వచ్చి. సో ఈ ప్రాజెక్ట్ ముందుకు పోతుంది అనేది ఇండైరెక్ట్ సంకేతాలు కనిపించాయి. దాని మీద చర్చ జరగనప్పుడు మేము ఎందుకు లేవనెత్తుతాం అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పారు. సో ఎందుకు పోయినట్టు, ఏం జరుగుతుంది, సో నీటి యుద్ధం తెలంగాణలో జరగబోతుంది. ఇప్పటిదాకా హరీష్ రావు కూడా ఒక మాస్ వార్నింగ్ ఇస్తున్నారు, ఖచ్చితంగా యుద్ధం చేస్తామని చెప్పేసి. ఎట్లాంటి పరిస్థితిని చూడొచ్చు భవిష్యత్తులో? శ్రీకాంత్ గారు, మీకు అలాగే కార్తిక్ సామ్యూల్ గారికి, కిషోర్ గారికి, కామరాజ్ వెంకటేశ్వర గారికి ఐన్యూస్ ప్రేక్షణ నమస్కారం. గంట క్రితమే సరిగ్గా సమావేశం ముగిసిన వెంటనే హరీష్ రావు గారి ప్రెస్ మీట్ కాకముందే నేను 3 టీవీలో మాట్లాడాను. స్పష్టంగా ఇది చెప్పాను. ఇవాళ అనుకోకుండా కోయిన్సిడెంట్ అయింది, కానీ హరీష్ రావు గారు చెప్పిన మాటలు వాస్తవం. నేను ఒకరిని వాస్తవం అంటే ఇంకొక అవాస్తవం అనుకుంటున్నాను. మొదటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కనీసం ఇవాళ సింగిల్ ఎజెండాగా అక్కడికి పోయిన సందర్భంలో ఏదైతే బనకచెర్ల అది దాని ఎజెండా ఉంటే మేము పోమని ఎప్పుడైతే బహిష్కరిస్తామన్నారో ఎజెండా చూడకుండా అయితే పోలే కదా. వడ్డించామని మనవాడైతే పంక్తిలో ఎక్కడ కూర్చున్నా మనకు భోజనం మొదలే వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నారు. ఆ పంక్తిలో కూర్చోవడం నేను తప్పు అంటున్నాను. ఇది కేవలం అఫీషియల్ మీటింగ్ కాదు, కానీ చింత చెట్ల కింద పంచాయతీ, ఊళ్ళో అంటాం కదా, చింత చెట్ల కింద పంచాయతీ తెలిసినట్టు లెక్క. పంచాయతీలో కూర్చున్నారంటే ఆ ఎజెండా ఒప్పుకున్నట్టే లెక్క. ఇవాళ తాట కింద నీరులాగా బనకచెర్ల ప్రాజెక్టు గురించి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ గా కూర్చుని పెట్టినట్టు లెక్క. అంటే ఇప్పటిదాకా 3 రాజ్యాంగ సంస్థలు, అవి స్వతంత్ర సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వేసిన సంస్థలు, ఆ 3 సంస్థలు కూడా ఇది పనికిరాదు, మీరు దాన్ని డిపిఆర్ ఇస్తే తిరస్కరించి ఎందుకు పనికిరాదని చెత్తబుట్టలో పడేసి మీ వెనక్కి పంపితే దాన్ని వాళ్ళు అఫీషియల్ గా ఆమోదించింది కేంద్ర ప్రభుత్వం కాదా. సిఆర్ పాటిల్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఫోన్ అన్న వాడు ఎందుకు పోయింది ఎట్లా కూర్చున్నాడు అంటున్నాడు. గతంలో చాలా పొరపాటు జరిగాయి. టీఆర్ఎస్ ని చాలా బ్రహ్మాండంగా తిట్టాడు. ఏమంటే వాళ్ళు 10 ఏళ్లలో పొడి చేసింది ఏంటి, 10 ఏళ్లలో మీరు నీళ్లు వాడుకోకపోతే కదా మిగులు జలాలనే సంగతి. నేను మిగులు జలాల విషయాన్ని కూడా ఒక మాట చెప్తున్నాను. మెరిసేదంత బంగారం కాదు, పోయేవని మిగులు జలాలకు అంతకంటే కాదు. కిషోర్ గారు కూడా గమనించారు. ఇప్పుడు ఏంటంటే మాట్లాడితే ఒక మంచి వడికట్టు పదాలు నేర్చుకున్నారు. ఏం లేదు, 3000 టీఎంసీలు పోతున్నాయి, అవన్నీ మిగులు జలాలే కదా, సముద్రాలు కలుస్తున్నాయి. దయచేసి మనకు ఒకసారి మన ఏదైతే గోదావరి ట్రిబ్యునల్ ఏదైతే ఉందో దాని స్పష్టంగా చెప్పింది గమనిస్తే మంచిదండి. ఇది బచావ్ ట్రిబ్యునల్ స్పష్టంగా చెప్పింది. మిగులు జలాల సంగతి బచావ్ ట్రిబ్యునల్ ఒక్క మాట చూపించండి, నేను మొత్తం మాటలు విడ్రా చేసుకుంటాను. ఎక్కడ లేదు కదా. నేను మన కృష్ణా నది జలాల విషయంలో బ్రిజేష్ కుమార్ తీర్పును వ్యతిరేకిస్తూ అఖిలపక్షం వేస్తే కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఢిల్లీ దాకా పోయినాం, దాన్ని ఆపగలిగినాము. నేను ప్రతిమంత్రులు నేను ఉన్నాను, అఖిలపక్షంలో నేను కూడా ఉన్నా. కనుక సాధికారికంగా చెప్తున్నాను, కృష్ణా జలాలు కావచ్చు, అది గోదావరి జలాలు కావచ్చు. గోదావరి నది జలాల్లో ఒక మాట చెప్తాను, అసలు మొత్తం ఎన్ని జలాలు ఉన్నాయి, 75% డిపెండబిలిటీ అంటారు కదా. కొంచెం నాకు అకాడమిక్ చెప్పలేదు, ఎందుకంటే వీళ్ళు అసత్యాలు అని చెప్పి ఒకరి మీద ఆరోపణ చేసుకుంటే ప్రజలకు అర్థం కాదు. శ్రీకాంత్ గారు ఏమంటారంటే, ఏదైతే డిపెండబిలిటీ 75% అంటే 75 ఏళ్ళు కాదు, ప్రతి 4 ఏళ్లకు 3 ఏళ్ళు ఎంత నీళ్లు పోతాయో దాన్ని 75% డిపెండబిలిటీ అంటారు. మొత్తం గోదావరి పరివాహక ప్రాంతాల్లో అంటే మన మహారాష్ట్ర నుంచి ముందు పెడితే మధ్యలో కర్ణాటక కొంత కలుస్తుంది, తెలంగాణ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఒడిశా కానీ, ఆంధ్రప్రదేశ్, ఈ 7 రాష్ట్రాల పరిధిలో పోయే నీళ్లను ఆల్ వాటర్ అని ఒకటి అంటారు. ఆల్ వాటర్ అంటే అది ఆ మొత్తం కంట్రోల్ ఎవరు ఉంటారు. ఆ పరివాహక ప్రాంతంలో ఉదాహరణకు మొత్తం 10 ఉంటే 10 డిపిఆర్ లో ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి డిపిఆర్ లో కూడా ఆల్ వాటర్ అన్న పదాలనే మెన్షన్ చేశారు తప్ప, సో ఇది అంటే వేస్టేజ్ వాటర్ లేదా సముద్రంలో కలిసే వాటర్ అన్న పాయింట్ ఎక్కడ లేదు. ఐ థింక్ సో జిఆర్ఎంబీఎల్ లేదు, పశ్చిమ ట్రిబ్యునల్ కూడా లేదు. అవసరం మిగులు జలాన్ని బీజేపీ అదే పాట పడుతుంది, తెలుగుదేశం పాట పడుతుంది, అక్కడ కాంగ్రెస్ కూడా అదే పాట పడుతుంది. మిగులు జలాలు ఇస్తే రేవంత్ రెడ్డి గారు ఎట్లా బ్లాంకెట్ చెక్ ఇస్తారు? మీరు మా 965 టీఎంసీలు 1000 టీఎంసీలు ఇప్పి 500కి 1500 ఇస్తే మీరు ఎట్లా తీసుకుపడినట్ట?
కేసీఆర్ గారు కూడా తప్పే. బేసిక్ లేవు, బేస్ లేవాలంటే మీ మాట జల్లవు, మీరు చచ్చిపోతారు. రేపు పొద్దున ప్రజలు ఉంటారు, ప్రభుత్వం ఉంటది, రేపు తెలంగాణ ప్రాజెక్టులు అంటే 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో కాదు కదా. ప్రాజెక్ట్ అంటే ఒక 100 ఏళ్లకు నిర్ణయం తీసుకొని కట్టేటువంటి ప్రాజెక్టులు. మీ ఇష్టం ఉన్నట్టు మీరు నాయకులు అయినప్పుడు కేసీఆర్ చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు తప్పు తీసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి 2 సార్లు కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నారు, అక్కడ ఆంధ్రప్రదేశ్ లో మారిండ్రు. జగన్మోహన్ రెడ్డి కలిస్తే పులుపులు తిన్నారా, బిర్యానీ తిన్నారా, దుర్మార్గమైన మాటలు మాట్లాడుకుంటారు వీళ్ళ స్వార్థం కోసం. ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు గారు నాకు చాలా ఆహ్వానిస్తగదన్నా నిన్నటి దాకా మెచ్చుకున్నాను. ఇవాళ ఎప్పుడైతే మీటింగ్ జరిగిన క్షణం నుంచి నేను 3 టీవీ ఛానల్ మాట్లాడుతున్నా స్పష్టంగా. హరీష్ రావు మాట వినలే, నేను చెప్పిన విషయాలు హరీష్ రావు చెప్తున్నాను అంటున్నాను. నేను హరీష్ రావు విషయాన్ని ఏం అర్థం కాకపోతే మీరు అమాయకత్వం కావాలంటున్నా. కిషోర్ గారికి కానీ అట్లాగే మనకు సామ్యల్ గారికి కానీ ఏం అర్థం కాలేదు. మీకు 5 అంశాలు చెప్పిండు కదా, 5 అంశాలు ఏం అర్థం కాలేదు మీకు. నేను కూడా ఈ విషయం గంట క్రితం చెప్తున్నాను. నేను ఒక్క మాట చెప్తాను. ఇవాళ మొత్తం గోదావరిలో 3000 టీఎంసీలు మొత్తం పారుతున్నాయి. డిపెండబిలిటీ 75% లో 3000లో 10 అంటే దాదాపు సగం దాకా మహారాష్ట్ర వాళ్ళ హక్కు పొందింది. మిగతావేంది మొత్తం సగం కంటే ఎక్కువ మనకు వచ్చినాయి. 1580 టీఎంసీ దాకా మనకు 2 రాష్ట్రాలు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. మిగతా 1500 టీఎంసీలు ఎవరు పంచిండ్రు? ఛత్తీస్గఢ్ 400 టీఎంసీలు అండి, వాళ్ళు వాడుకుంటలేరు. ఒరిస్సాకు 200 టీఎంసీలు అండి, వాళ్ళు వాడుకుంటలేరు. అందుకని పోలవరం మీద ఒరిస్సా కూడా అభ్యంతరాలు ఇప్పటికీ ఉన్నాయి. అట్లా